వెల్ సూర్య గారి కంగువా టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆల్ రైట్ చూద్దాం ఇంకా. క్రోకడైల్ కూడా అమ్మోదినమ్మ అల్లాడిచ్చండి మ్యూజిక్. ఇప్పుడు 51 సెకండ్ ఫాస్ట్ రేసే కట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్ మ్యాన్, మన డిఎస్పీ గారు మాత్రం చేతకు కొట్టేశారని చెప్తాను. ఎస్పెషల్లీ మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే ఆ డిఫరెంట్ ట్రైబ్స్, ఆ పీపుల్స్ దగ్గర మనకి డిఫరెంట్ స్కోర్ అయితే ఇచ్చారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారనమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. దానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ఇచ్చారు. అండ్ మనకి వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ కూడా, మన బాబీ డియోల్ గారు అండ్ మన ఇద్దరికి కూడా మనకి వాళ్ళ ట్రైబ్ని, వాళ్ళ కల్చర్ని పర్టికులర్గా మనకి అలా చూపిస్తూ మనకి ఫాస్ట్ రేసీగా తీసుకెళ్ళిపోయారు. అండ్ ఎస్పెషల్లీ మ్యాన్ దట్ క్రొకడైల్ ఆ కన్ను ఓపెన్ చేసినప్పుడు ఆ స్కిన్ టెక్స్చర్ మొత్తం చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ టైగర్ది కొంచెం మంచు పొగలు ఉంది కాబట్టి అది కొంచెం అంత పర్ఫెక్ట్గా కనిపించలేదు, బట్ ఇట్స్ గుడ్ అనిపించింది. బట్ మనకి సముద్రంలో ఆ పడవల దగ్గర క్వాలిటీ అనేది కొంచెం ఆడ్గా అనిపించింది. అంటే మనకి ఇంకా థియేటర్లో చూసినప్పుడు కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తారేమో ఇంకా ఆ టైంకి వచ్చేసరికి, బట్ ఆ పోర్షన్ మాత్రం కొంచెం ఆడ్గా అయితే ఉందన్నమాట. కానీ బాబీ డియోల్ గారిది క్రూయల్టీ మామూలుగా లేదు. అట్ ది సేమ్ టైం ఈక్వల్ టు ది మన సూర్య గారిది కూడా. సో ఇద్దరిది చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. అండ్ హోప్ మ్యాన్ మనకు కొంచెం ఆ ఆడ్గా అనిపించిన ఆ సీక్వెన్స్ అనే క్వాలిటీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని థియేటర్లో మనకి ఫుల్ మీల్స్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. సో అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది, ఇప్పటి నుంచి కొంచెం అంత స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంటున్నాను, పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్గా. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ మ్యాన్. సో దట్ విల్ బీ గుడ్. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ ఇట్స్ గుడ్ మ్యాన్. ప్రతి ఒక్కరిది కూడా ఆ ట్రైబ్కి తగ్గట్టుగా వాళ్ళకి ఎట్లాంటి ఆర్మెంట్స్ ఉండాలి, ఆ బాడీ మీద కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఇటువైపు కూడా ఇద్దరిది కూడా చాలా ఈక్వల్గా బాగా మెయింటైన్ చేశారు. అండ్ కమింగ్ టు ది సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ద బిగినింగ్ ఫ్రేమ్ ఒకటి, అట్ ది సేమ్ టైం ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం మంట ఉన్నది మన సూర్య గారిది అండ్ మన బాబీ డియోల్ గారిది, అందరూ చేతి బెటర్ చూసారా. సో ఈ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైం మీరు కనుక బాగా అబ్జర్వ్ చేస్తే అంటే అది పర్టికులర్గా వాళ్ళ కల్చర్, అంటే వాళ్ళు ఎవరు పూజ చేస్తున్నారు అనుకుంటా, అది ఆ పోర్షన్ అయి ఉండొచ్చు. మొత్తం మీరు ఆరెంజ్ అండ్ రెడ్డిష్ కలర్ది మనకి కలర్ ప్యాట్ మెయింటైన్ చేశారనమాట. బిగినింగ్లో మనకి ఫ్యూ పోర్షన్స్ వరకు సమ్ కైండ్ ఆఫ్ ట్రెడిషన్ పూజ జరుగుతుంది అనుకుంటాను. సో ఆ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదట్లో చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అండ్ విఎఫ్ఎక్స్ సీజీ వర్క్ గురించి చెప్పే కదా మీకు ఇంతకే, మనకి ఆ బోట్ సీక్వెన్స్ దగ్గర సముద్రంలో అవి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అనిపించింది క్వాలిటీ పరంగా. సో మ్యాన్, and that's it. Subscribe if you enjoyed, and I'll catch you on the next one.